టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు నాన్న. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లకు పెంచింది నాయన. అన్యమత ప్రార్థనలు టీటీడీలోనూ మిగిలిన ఒక 19 గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయనే, వైఎస్ఆర్ఏ. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో బీజేపీతో లేడు. ముస్లిం ఓట్స్ తో పనిపడింది, క్రిస్టియన్ ఓట్స్ తో పనిపడింది. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా 2009లో 746 జీవో 747 జీవో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు, మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు. ఇది హిస్టరీ. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీతో ఒక పార్టీతో ఉంటే ఆ పార్టీ పాట పాడతాడు. మళ్ళా ఆయనకు ఓట్లు అవసరం ఉన్నప్పుడు ఆ పార్టీ వద్దు అనుకున్నప్పుడు వేరే మళ్ళా ఓటర్తో మళ్ళీ వేరే రకంగా పని పడినప్పుడు మళ్ళీ ఏ రకంగా ప్లేట్ మారుస్తారు అనేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో 15 సార్లు అలా ట్యాంకర్లు వెనక్కి వెళ్ళాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో గతంలో అలా 18 సార్లు వెనక్కి పంపించేసినారు టెస్ట్ ఫెయిల్ అయితే. అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్ అనుకూలంగా ఉన్న టీటీడీ చేసిన టెస్ట్ ఫెయిల్ అయితే వెనక్కి పంపించే సాంప్రదాయం. మరి అలాంటప్పుడు ఏ రకంగా గంపగుత్త కింద ఏ రకంగా నువ్వు వైసీపీకి అటాచ్ చేస్తున్నావు? వైఎస్ఆర్సీపీ హయాంకి అటాచ్ చేస్తూ ఉండవు. వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం? తప్పు జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో. రిజెక్ట్ చేసిన ట్యాంకర్లు మళ్ళీ వెనక్కి తీసుకొని నువ్వు వాడావు. సిబిఐ ఛార్జ్ షీట్ లో చెప్పింది, నేను చెప్పలా. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒకప్పుడు మీరు తిరుపతికి పోయారు, 1924 పోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాసి రకం ప్రసాదాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పుడు ఇచ్చిన లడ్డు మీరు తిన్నారా? 1924లో 23 క్లేమోర్ మైన్స్ నా మీద ప్రయోగం. నేను ఎప్పుడు మా ఇంటి నుంచి చూస్తే వెంకటేశ్వర స్వామి నామాలు కనపడస్తాయి మంగాపురం ఆ సైడ్ నుంచి. నేను రాజకీయం చేస్తాను గాని రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాను గాని సంఘ విద్రోహ శక్తులను అణిచివేస్తాను గాని ప్రాణానికి కూడా లెక్క పెట్టుకోను గాని నేను నేరాలు చెయ్యబోనని మీ అందరూ